శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జనవరి 31వ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున ధన ఆదాయం అనేది రెట్టింపయ్యేందుకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అది మిత్రుల ద్వారాను లేదా ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ అదనపు ఆదాయ మార్గ ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో అవి మీ యొక్క పరిచయస్తుల ద్వారా మీకు అది పెరగబోతోంది. ఇక అలాగే అదనపు బాధ్యతలు కూడా మీకు రేపటి రోజున పెరుగుతాయి. మేషరాశి వ్యక్తులకి కెరియర్ పరంగా చూస్తే వృత్తి వ్యాపారులకి మీరు చేస్తున్న కొన్ని పనులు పెండింగ్ పడతాయి. ఇక కొంత నిరాశ కలిగినా కానీ మీ పనులను చక్కగా పూర్తి చేసుకుంటారు. ఆలయాలను మీరు సందర్శిస్తారు. ఇక మీకు రేపటి రోజున ఆరోగ్య సమస్యల నుండి కూడా కొంత ఊరట కలుగుతుంది. అలాగే మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. రేపటి రోజున నిరుద్యోగస్తులకి కూడా ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగబోతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీ పనులు నెమ్మదిగా అయినా కానీ పూర్తి చేస్తారు. పనులు పూర్తి అవుతాయి. మీకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గిపోయే అవకాశం బలంగా కనబడుతోంది. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. కాకపోతే మీకు కొంత పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారినా దాని నుండి మీరు సత్వరమే బయటపడగలుగుతారు. ఇక అలాగే ఉద్యోగస్తులకి సహ ఉద్యోగులతోని కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఇప్పటివరకు ఏవైతే ఎదురయ్యాయో అవి తొలగుతాయి. మేషరాశి వ్యక్తులకి వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ నూతన బాధ్యతలు పెరుగుతాయి. అదేవిధంగా చక్కటి సమాచారం వస్తుంది. మేషరాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు కాస్త శ్రద్ధ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఇక రేపు దూర ప్రాంత ప్రయాణాలు కూడా వ్యవహారంలో కూడా అనుకూలత అనేది బాగా ఏర్పడుతుంది. ఇక అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయ నిమిత్తంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతి విషయంలోనూ చికాకులేమైనా ఉంటే అవి తొలగుతాయి. మేషరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులతోని సన్నిహితులతోని స్నేహితులతోని చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక గొడవలకు మీరు రేపటి రోజున ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులతోటి సంబంధం పెరుగుతుంది. వారితో మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు ఎంతో లాభపూరితమైనటువంటి పనులు జరుగుతాయి. మేషరాశి వ్యక్తులకు ఉండేటటువంటి మనస్పర్ధాలు తొలగిపోతాయి. ఇక మనశ్శాంతి బాగా పెరుగుతోంది. మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా మేషరాశి వారు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మీకు ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.